సార్ ఈ కోవిడ్ ఇదే తీసుకుంటే సార్ ఎంతో మంది సీనియర్ అభిమానులు కానివ్వండి, ఆ, సరైన టైంకి వైద్యం అందక చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ కుటుంబాలకి చిరంజీవి గారు చాలా అండగా నిలిచారు. ఆ వివరాలు ఏమన్నా చెప్పగలుగుతారు? అయితే ఈ కోవిడ్ స్టార్ట్ చేసినప్పుడు ఉదాహరణకి నాకు కోవిడ్ ఎఫెక్ట్ అయింది. 35 days ఇంట్లోంచి రాలేదు. ఉదయం 7కి చిరంజీవి గారి కాల్ వచ్చేసేది. ప్రతి రోజు అన్ని రోజులు ఫుల్ మంత్ ప్రతి రోజు ఫస్ట్ కాల్ ఆయన వచ్చేసేది. ఎలా ఉన్నావు ఏంటని. ఆయనే ఆన్లైన్ లో అపోలో హాస్పిటల్ నుంచి నాకు వైద్యం చేయించి నన్ను బతికించారన్నమాట. అంటే ఆ కేర్ అంటే నేను ఒక్కడనే కాదన్నమాట అండి. అలాగా ఎందరినో వారి దృష్టిలోకి వెళ్ళి ప్రతి ఒక్కరిని ఆయన స్వయంగా కేర్ తీసుకున్నారు. దాంట్లో ఉదాహరణకి వైజాగ్ లో అసలు అపోలో హాస్పిటల్లో కూడా బ్లడ్స్ లేవండి. వైజాగ్ లో చాలా సీరియస్ గా ఉంది, చనిపోతారు గంటలో, ఎటువంటి పరిస్థితుల్లో బ్లడ్ కావాలంటే తప్పనిసరి పరిస్థితి చిరంజీవి గారికి చెప్పడం జరిగింది. చిరంజీవి గారు తలుచుకున్న అపోలో హాస్పిటల్ బ్లడ్ దొరకలేదు, ఆ సమయానికి దొరకలేదు. ఇస్తామని చెప్పారు, రిజర్వ్ లో పెట్టారు. మనం కూడా మనలాగా సీఎంలు ప్రధానమంత్రి ఆఫీస్ నుంచి కూడా వైజాగ్ హాస్పిటల్కి ఫోన్ వచ్చిందండి, వారి పేషెంట్ ఎవరో ఉన్నారని. అంటే మేమంతా క్యూలో ఉన్నామండి. ఆ సమయంలో చిరంజీవి గారు వెనకించి వేయలేదు. బెస్ట్ హాస్పిటల్స్ ఏమున్నాయో అన్ని నాకు పెట్టండి, ఆ హాస్పిటల్ యజమానితో మాట్లాడతానని సురక్ష హాస్పిటల్ ఒకటి ఉందండి, వారితో ఇమీడియట్ గా డాక్టర్ గారితో మాట్లాడి స్వయంగా చిరంజీవి గారు ఫోన్ చేశారు. ఆయన వెనకించి వేయలేదు, వెంటనే మాట్లాడి మన పేషెంట్ ఇద్దరికి, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు సహబోధుల మధ్య బెడ్స్ ఏర్పాటు చేసి వారు బతికించడం. వారు రిలీజ్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత మందుల కోసం వారికి 2 lakhs వారి ఇంటికి వారి అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేయటం. అదే శ్రీకాకుళం జిల్లాలో మరో పేషెంట్ కి ఇలా నేను ఎంతమంది చెప్పానో వారికి ఎంతమందికి సమాచారం వచ్చిందో అందరికి ప్రతి ఒక్కరికి ఎగ్జాంపుల్ గా ఒక సీన్ చెప్పాను. అందరికీ కూడా ఆయన బెడ్స్ ఇప్పించి వైద్యం చేయించి ఈ ప్రతి ఒక్కరికి ఎఫెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి ₹1,00,000, మినిమం ₹1,00,000, అవసరమైతే 2 లక్షలు అలా అందరికి ఇచ్చారు. తర్వాత కొంతమంది చనిపోయారు పేషెంట్లు, కోవిడ్ పేషెంట్లు. వారికి కూడా అధిక మొత్తంలో వారు ఎంటైర్ ఫ్యామిలీని అడాప్ట్ చేసుకుని వారి పిల్లల పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్లు వేసి తాత్కాలికంగా వారికి కొంత సహాయం చేసి ఫ్యూచర్ లో మీకు ఏం కావాలన్నా మేము ఉన్నామని చెప్పి చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ గా మీకు అన్ని విధాలు సహాయపడతామని చాలా మందికి ఆ విధంగా చేయటం. ముఖ్యంగా ఒక అతను అమలాపురం దగ్గర, అంబాజీపేట దగ్గర ఎర్ర నాగబాబు గారు అనే పేషెంట్ చిరంజీవి గారికి బాగా తెలిసిన వ్యక్తి. ఆయన చాలా సీరియస్ గా ఉన్నప్పుడు చాలా డాక్టర్తో ప్రతిరోజు కాకినాడ హాస్పిటల్లో వైద్యం పొందుతుంటే డాక్టర్ కిరణ్ గారని వారితో చిరంజీవి ప్రతిరోజు ఫోన్ చేసి వారికి ఏం కావాలని. ఒక రోజున ఏమైందంటే డాక్టర్ ఫస్ట్ నుంచి డౌట్ చెప్తున్నారండి, చాలా దెబ్బతినేసింది లంగ్స్ అని డౌట్ అని చెప్తున్నారు, మాకు చెప్తున్నారు, వాళ్ళకి ఫ్యామిలీకి చెప్పలేదు మాట. ఇంచుమించు ఒక 3 రోజుల్లో చనిపోతారన్న సమయంలో ఒక వినూత్నమైన ప్రయత్నం చేశారు. 2 రకాలు చేశారు. ఒకటైతే డాక్టర్స్ సజెస్ట్ చేశారు, ఏమండి ఆయన మీకోసమే బతుకుతున్నారు, ఆయన మీ మాటలు వింటే ఆయన బతుకుతారేమో అంటే ఆయన వాయిస్ ఆయన రూమ్ లో ఐసీయూలో సౌండ్ బాక్స్ పెట్టి చిరంజీవి గారితో మాట్లాడించి ఆయన వాయిస్ పంపిస్తే ఇంకో 10 రోజులు బతికాడు. 2-3 రోజులు చనిపోతారు అక్కడ. ఆ తర్వాత ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఎలాగైనా బతికించుకోవాలి, ఆస్తి అంతా అమ్మేసి లంగ్స్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడానికి ఏర్పాటు చేసుకున్నారు, కానీ చేసేవారు లేరు, అడ్మిట్ చేసుకునే లేరు. దానికి చిరంజీవి గారు ప్రత్యేకమైన హెలికాప్టర్ అరేంజ్ చేసి కాకినాడ నుంచి పేషెంట్ తీసుకొచ్చి ఇక్కడ నిమ్స్ హాస్పిటల్లో కానీ అపోలో హాస్పిటల్లో కానీ అది లంగ్స్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసి బతికిద్దామని ఈయన ఇటు అపోలో హాస్పిటల్తో అందరితో పెద్ద పెద్దలతో అన్ని ఏర్పాట్లు చేయటం. చివరి నిమిషంలో ఆ ఏర్పాట్లు చేసి అన్ని ఈ లోపల ఎవరో ఢిల్లీలో నుంచి ఈ ఇంజక్షన్ ఇస్తే బతుకుతారంటే మళ్ళీ ఢిల్లీ నుంచి ప్రత్యేకమైన విమానంలో ఇంజక్షన్ తెప్పించి అతనికి అన్ని విధాలా సహకరించారు. మళ్ళీ ఎయిర్ అంబులెన్స్ త్వరగా షిఫ్ట్ చేద్దాం సమయంలో ఆయన ప్రాణాలు కోల్పోవటం. తర్వాత ఒక పేషెంట్ గురించి ఇంత కేర్ తీసుకున్నారంటే అది చివరికి హెలికాప్టర్, ఒక అభిమానికి హెలికాప్టర్ కూడా షిఫ్ట్ చేద్దాం అనుకున్నారంటే మీరు ఆలోచించండి. అది చాలా అంటే మనుషుల్లో ఉన్న దేవుడు సార్, అంతే మానవ రూపంలో ఉన్న దేవుడైనా. మరి ఈవేళ ఈ బ్లడ్ బ్యాంక్ పెట్టి 27 సంవత్సరాలు పూర్తయింది. సుమారు 15 లక్షల మంది
పైబడి పేద ప్రజలకు ఉచితంగా రక్తం సరఫరా చేశారంటే 24 గంటలు 365 రోజులు ఆ, చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సర్వీస్ చేస్తున్న ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏకైక నటులు మెగాస్టార్ చిరంజీవి గారండి. భారతదేశం గుర్తించాలి, భారత ప్రభుత్వం గుర్తించాలి, ఆయనకి భారతరత్న అవార్డు ఇచ్చి తీరాలి. దాని గురించి ఎన్నోసార్లు నేను ప్రధానమంత్రి గారికి, రాష్ట్రపతి గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. త్వరలోనే డెఫినెట్ గా చిరంజీవి గారికి భారతరత్న అవార్డు వస్తుందని చెప్పి మేము ఆశతో ఎదురు చూస్తా ఉన్నాము. సార్, బ్లడ్ బ్యాంక్ స్థాపించడానికి ముందు చిరంజీవి గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, రక్తం అందక ఎవరో చనిపోయారో ఒక పేపర్ కటింగ్ చూసి బ్లడ్ బ్యాంక్ అన్నది స్థాపించాలి, ఒకటి అందరికీ రక్తం టైంకి అందాలి అన్న ఉద్దేశంతో బ్లడ్ బ్యాంక్ స్థాపించడం జరిగింది అని చెప్పారు అనమాట. ఇప్పుడు కోవిడ్ తర్వాత మారుతున్న సమాజంలో రకరకాల ఆరోగ్య సమస్యలు వస్తుంటే దానికి తగ్గట్టుగానే చిరంజీవి గారు కూడా ట్రాన్స్ఫార్మ్ అవుతున్నారు. అంటే ఆ ఆయా రోగాల బారిన పడ్డ వాళ్ళకి అన్ని రకాలుగా సాయం అందించాలనే ఉద్దేశంతో ఆయన ఉదాహరణకు మన డాక్టర్ గోపీచంద్ గారి కార్యక్రమానికి వెళ్ళారు. క్యాన్సర్ స్క్రీనింగ్ గురించి రాగానే ఇమీడియట్ గా బ్లడ్ బ్యాంక్ లో క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ ఏర్పాటు చేయండి అన్నారు. అది కూడా మీ ఆధ్వర్యంలో అందరికీ జరిగింది. అది ఇంకా కొనసాగుతుందా, లేకపోతే దాని ద్వారా లబ్ధి పొందిన వారు ఆ క్యాన్సర్ స్క్రీనింగ్ లో బయటపడి సమయానికి వైద్యం చేయించుకున్న వాళ్ళు ఎవరు ఉన్నారు? అంటే ఏదో ఒక ఇంటర్వ్యూలో చిరంజీవి గారు చెప్పింది ఏంటంటే అండి, ఆ భగవంతుడు నాకు కావాల్సిన దానికంటే ఈ తెలుగు ప్రజల ద్వారాగా నాకు చాలా ఎక్కువే ఇచ్చారు. అంచేత ఈ తెలుగు ప్రజలకి రుణం తీర్చుకుందామని బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంకు, ఆక్సిజన్ బ్యాంకు ఇలాగ నాకు తోచిన విధంగా చేస్తూనే ఉన్నాను. అయినప్పటికీ కూడా ఇంకా ఏదో చేయాలనిపిస్తుంది. నాకు కావాల్సింది కొంతే, కానీ నాకు ఉంది చాలా ఉంది. ఇదంతా కూడా తిరిగి తెలుగు ప్రజలకు ఇచ్చి తెలుగు ప్రజలను ఆదుకుంటాను, నన్ను అభిమానిస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షను ఆదుకుంటానని ముందుగా స్టార్ హాస్పిటల్ సౌజన్యంతో వారిద్దరూ సంయుక్తంగా చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్, స్టార్ హాస్పిటల్ సంయుక్తంగా మీరు అన్నట్టుగా ప్రతి గ్రామంలోని ప్రతి చోట కూడా ఈ క్యాన్సర్ టెస్టులు చేయించి ఈ క్యాన్సర్ టెస్టులు చేయించడం అంటే ఏంటంటే సార్, ఇది ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్. ఈ సాధారణంగా క్యాన్సర్ అనేది క్యాన్సర్ ఉంది అని మీకు డిసైడ్ అయ్యేది, తెలిసేది మినిమం థర్డ్ స్టేజ్ లో. మాక్సిమం పీపుల్ కి ఫోర్త్ స్టేజ్ తెలుస్తుంది. మనం చేదాడిపోదు, అది మనం ఏం చేయలేమట. అది 1 year, 6 months, 2 years, 3 years, ఎక్కడో 4-5 years లైఫ్ స్పాన్ తప్ప బతికే అవకాశం లేదు. అది నివారించాలని ఈ మొదటి స్టేజ్లోనే పట్టుకోవాలి, వారికి వైద్యం చేసి బ్రతికించాలి. ముఖ్యంగా చిన్నపిల్లలకి ఈ మధ్య ఎక్కువ సోకుతా ఉంది. మరీ ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్స్ లో చదువుతున్న వారు కానీ ఇలా గ్రామాల్లో ఉన్న వారికి అవగాహన రాయించడం వల్ల వారికి తెలియట్లేదు. అంచేత అన్ని గ్రామాల్లో ఈ క్యాన్సర్ పరీక్షలు చేయించి ముందుగానే గుర్తించి వారిని ఆదుకునే విధంగా చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ చిరంజీవి గారు చాలా పథకంగా చేయిస్తా ఉన్నారు. ఇప్పటికే చాలా క్యాంప్స్ నిర్వహించారు. త్వరలో మరిన్ని క్యాంప్స్ నిర్వహించి ఈ ప్రజలను ఆదుకుంటారని చెప్పి మనం చెప్పొచ్చండి. అవును సార్, సింహభాగం ఘనత రక్తదానం మీద ఒక అవగాహన రావడానికి సింహభాగం ఘనత చిరంజీవి గారికే చెందుతుంది. అలాగే క్యాన్సర్ స్క్రీనింగ్ విషయంలో కూడా ఆయనకే చెందాలి ఘనత అన్నది ఇండియా నెక్స్ట్ తరఫున కోరుకుంటున్నాం మేము. ఎందుకంటే చాలా ప్రమాదకరమైన వ్యాధి అని చెప్పి ఇప్పటికీ చాలా మందికి అపోహ ఉంది. దాన్ని మనం ఓవర్కమ్ చేయొచ్చు అన్నది చిరంజీవి గారి లాంటి ద్వారా, చిరంజీవి గారి అభిమానుల ద్వారా మీరు ముందుకు తీసుకెళ్లి దాన్ని ఇంకా ఎక్కువ మంది తెలియజేయాలి సార్.